గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడిచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్త న్యూస్ కనుక చూసుకున్నట్లయితే అశోక్ నగర్లో చర్చకు వచ్చే దమ్ముందా అనేసి మనకు కేటీఆర్ సార్ గారు చెప్పడం జరిగింది. అంగన్వాడీలో 14,203 2,236 పోస్టులు ఖాళీ ఉన్నాయనేసి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు సార్, మనకు ఇంకో అప్డేట్ ఏంటంటే విఆర్ఓ విఆర్ఏలకు మరో అవకాశం కల్పిస్తున్నట్టుగా ఇక్కడ జీపీఓ నియామకాల కోసం మరోసారి అర్హత పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనేసి ఇక్కడ మనకు న్యూస్ పేపర్లో రావడం జరిగిందండి. సో మొత్తానికైతే రాష్ట్రంలో అన్ని వర్గాలతో పాటు నిరుద్యోగులకు సైతం కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందనేసి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఉద్యోగాలు ఇచ్చిన 60,000 తలకాయలు లెక్క పెడతా ఆయన పెద్ద జోకు. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపతు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వంలో ప్రారంభమైన నియామకాలే అన్నీ నీ సమయం వచ్చే వరకు కాగితం ఇచ్చే ముఖానికి దొరికితే దాన్ని పట్టుకొని నేనిచ్చిన ఉద్యోగాలను చెప్పుకునేందుకు సిగ్గున్నదా? వాస్తవ అశోక్ నగర్లో చర్చకు నిరుద్యోగుల మధ్య చర్చపై పెడదాం వస్తావా అనేసి ఇక్కడ రాహుల్ గాంధీ అశోక్ నగర్లో చాయ్ తాగి ఫోజులు కొట్టి తెలుగులో ట్వీట్లో పెట్టి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి నరికి నువ్వోటి ఆయనకొటి 2 ఉద్యోగాలు సంపాదించుకొని తప్పించుకొని తిరుగుతున్నారు అనేసి ఇక్కడ కేటీఆర్ గారు ప్రశ్నించడం జరిగిందండి. మొత్తానికైతే అశోక్ నగర్లో వచ్చి ఆ రోజైతే ఎవరైతే కేటీఆర్ మనకు రేవంత్ రెడ్డి అండ్ రాహుల్ గాంధీ ఉన్నారో ఆ రోజు వచ్చి 2 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామనేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ 2 లక్షల ఉద్యోగాలు లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఏదైతే నియామకాలు ఉన్నాయో ఆ నియామకాలకు సంబంధించినటువంటి ధ్రువపత్రాలే వీళ్ళు ఇస్తున్నారు తప్ప ఇంకా కొత్తగా ఏమి ఇవ్వట్లేదు అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది సార్. నెక్స్ట్ అంగన్వాడీలో దాదాపుగా 14,233 పోస్టులకు నియామక నోటిఫికేషన్లకు సాంకేతిక అడ్డంకులు రావడం జరిగింది. 20% ఏదైతే రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 20% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్లు హెల్పర్లు లేకపోవడంతో కొన్ని చోట్ల రోజువారీ నిర్వహణ, పూర్వ ప్రాథమిక విద్య బోధన, పోషకాహారం అందించడం కష్టంగా మారుతుంది. పక్కా భవనాలు, సిబ్బంది లేకపోవడంతో ఏజెన్సీలు ఇతర ప్రాంతాల్లో కొన్ని అంగన్వాడీ కేంద్రాలన్నీ నెలకోసారి కూడా తెరిచే పరిస్థితి లేకుండా పోయిందనేసి ఇక్కడ రావడం జరిగింది. మొత్తానికి అయితే అంగన్వాడీల్లో కూడా మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది. దాదాపుగా 14,236 పోస్టులకు త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు గుర్తించిన ఖాళీల్లో 6,339 టీచర్ పోస్టులు, 7,837 హెల్పర్ పోస్టులు ఉన్నాయనేసి రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో టీచర్తో పాటు హెల్పర్ తప్పనిసరిగా ఉండాలనేసి ఇక్కడ చెప్పడం జరిగింది సార్. ఇక నెక్స్ట్ ఇంకో అప్డేట్ కనుక చూస్తున్నట్లయితే విఆర్ఓ విఆర్ఏలకు మరో అవకాశం. ఇక్కడ జీపీఓ నియామకాల కోసం మరోసారి అర్హత పరీక్ష అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు సార్, రెవెన్యూ ఉద్యోగుల సంఘాల భేటీతో మంత్రి పొంగులేటి అనేసి ఇవ్వడం జరిగింది. గ్రామ పాలనాధికారుల నియామకం కోసం పూర్వ విఆర్ఓ విఆర్ఏల మరోసారి అవకాశం కల్పిస్తామనేసి రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు శనివారం సచివాలయంలో ఆయన రెవెన్యూ శాఖ కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్తో కలిసి రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యి ఇందులో జీపీఓ నియామకంపై సుదీర్ఘంగా చర్చించారు. జీపీఓల నియామకాల కోసం నిర్వహించిన పరీక్షల్లో 3,454 మంది అర్హులుగా ఎంపికయ్యారనేసి అధికారులు వివరించగా అనివార్య కారణాలతో కొందరు విఆర్ఓ విఆర్ఏలు పనిచేసిన వారు ఆ పరీక్షకు హాజరు కాలేదనేసి మరొక అవకాశం కల్పించాలనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే విఆర్ఓ విఆర్ఏలకు సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు ఏదైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్లో 1,500 పోస్టులకు గాను మరి పాత వారితోనే భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. దాదాపుగా 6,000 పోస్టులను కొత్త వారికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిర్వహించాలనేసి ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది సార్. ఇదే ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో వార్త అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.